ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వరాహి అమ్మవారి నవరాత్రి 3వ రోజు. ఈ అమ్మవారి రూపాలను ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా వివరించారు. దేవి భాగవత పురాణం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు మనుషులను సంహరిస్తూ ఉండగా పార్వతీదేవి దుర్గాదేవి అవతారం ఎత్తి రక్తబీజుడిని గాయపరిచింది. అలా గాయపరిచిన ప్రతిసారి ఒక్కో రక్తపు చుక్క నుంచి కొత్త రాక్షసుడు పుట్టుకొచ్చాడు. అలా అవుతుందని దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను పుట్టించింది. మాతృకలు అనగా ఇక్కడ అవతారాలు. అవి బ్రహ్మ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, అలాగే చాముండి అనే 7 అవతారాలను సృష్టించింది. అయితే ఇక్కడ వరాహిదేవి రక్తబీజుని సంహరించేందుకు ఉగ్ర రూపం ధరించి శత్రువులపై కూర్చొని అమ్మవారి దంతాలతో శత్రు వినాశనం చేసింది. ఆ తరువాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలవగా ఆ 7 అమ్మవార్లు కలిసి దుర్గాదేవి దేహంలోకి వెళ్ళిపోయి రక్తబీజుని సంహరించినట్టు దేవి భాగవత పురాణంలో వివరించారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.